నేటి తరం యువతను పోస్ట్ ఆఫీస్ కు కనెక్ట్ చేసేలా విశాఖలోని ఏయూలో జెన్జెడ్ పేరుతో పోస్ట్ ఆఫీస్ ప్రారంభమైంది. జెన్జెడ్ లో ఫ్రీ వైఫై సౌకర్యం, టెలివిజన్, సృజనాత్మకమైన ఆలోచనలు వ్యక్తం చేసేలా రూపకల్పన చేశారు. పోస్ట్ ఆఫీస్ సేవలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా తెలుసుకోవచ్చు. నేటి తరం యువతకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో జెన్జెడ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామంటున్న పోస్ట్ మాస్టర్ సతీష్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని టెక్నాలజీ అభివృద్ధి చెందినట్లే ప్రభుత్వ కార్యాలయాలు కూడాను అభివృద్ధి చెందుతున్నాయి. మనం చూడొచ్చు ప్రజెంట్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇది పోస్ట్ ఆఫీసు. ఇది చూస్తుంటే కార్పొరేట్ ఆఫీస్కి తలదన్నేలా ఉంది. ఇదే కొత్తగా జెన్జెడ్ పోస్ట్ ఆఫీస్ గాను ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రారంభించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పోస్ట్ మాస్టర్ సతీష్ ఉన్నారు. మనతో సమాచారం తెలుసుకుంది. సార్ ఏంటి సార్ ఇది చూస్తుంటే ఒక లుక్ చాలా వెరైటీగా ఉంది. మేమేదో పోస్ట్ ఆఫీస్కి వచ్చినట్లేదు, మేమేదో కార్పొరేట్ ఆఫీస్కి వచ్చినట్లుంది. అసలు ఈ పోస్ట్ ఆఫీస్ని ఏమంటారు, పేరు ఎందుకు అలా పెట్టారు? ఇది జెన్జెడ్ హ్యాంగ్అవుట్ స్పాట్స్ అంటారండి. నార్మల్గా ఏంటంటే పోస్ట్ ఆఫీసెస్ని మన యూత్కి కనెక్ట్ చేయడానికి, యూత్కి చేరువ అవడానికి మేము ఈ హ్యాంగ్అవుట్ స్పాట్స్ని వాడుకుంటాం. ఈ హ్యాంగ్అవుట్ స్పాట్స్లో ఏంటంటే స్టూడెంట్స్ అందరూ వచ్చి ఫ్రీ వైఫై, పోస్ట్ ఆఫీస్ ప్రొవైడ్ చేసే ఫ్రీ వైఫై వాడుకుంటారు. ఇంకా నార్మల్లీ ఏంటంటే వాళ్ళకి కొన్ని థాట్స్ వస్తాయి, క్రియేటివ్ థాట్స్, అండ్ వాళ్ళకి ఏమనిపిస్తుందో అవన్నీ కూడా డిస్ప్లే బోర్డులో వాళ్ళు చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ స్పెషల్గా ఏ పర్సన్, పోస్ట్ ఆఫీస్ పర్సన్ అన్నది ఉండరు. నార్మల్గా ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నట్టు క్యూఆర్ కోడ్స్లో చూపిస్తున్నట్టు వీటిని స్కాన్ చేస్తారు స్టూడెంట్స్. పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వెంటనే తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్ జెడ్కి, అంటే జనరేషన్ యూత్కి, వీళ్ళకి ఏంటంటే అంతా ఫాస్ట్గా తెలియాలి. సో పోస్ట్ ఆఫీస్ని అదే లెవెల్లోకి వాళ్ళకి చేరువ చేయడానికి మా భాగంలోనే ఈ హ్యాంగ్అవుట్ స్పాట్స్ అన్నది పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్ని జెన్జెడ్ పెట్టడం ఉద్దేశం ఈ జనరేషన్ వాళ్ళకి ఇంకా మరింత చేరువ అవ్వాలని ఉద్దేశమేనా? అవునండి, అదే ఉద్దేశం. యాక్చువల్ ఏంటంటే కమ్యూనికేషన్, కస్టమర్ టు కస్టమర్ కమ్యూనికేషన్ తగ్గిపోతున్న ఈ తరుణంలో అండ్ పోస్ట్ ఆఫీస్ టెక్నాలజికల్గా డెవలప్ అవుతుంది. కానీ ఇవన్నీ యంగర్ జనరేషన్కి తెలియాలి అంటే వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళకి తగ్గ సర్వీసెస్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తున్నట్టు తెలియాలి, వాళ్ళు ఇక్కడికి రావాలి. సో ఈ హ్యాంగ్అవుట్ స్పాట్స్లో వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఈ పోస్ట్ ఆఫీస్తో కనెక్ట్ అవుతారు. మా కొత్త స్కీమ్స్ అన్నవి మేము చెప్పడానికి వీలుగా ఉంటుంది. మేము అందుబాటులో లేకపోతే వాళ్ళే మాట్లాడుకుంటూ ఆ టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ వీటన్నిటి ద్వారా మా కొత్త ప్రోడక్ట్స్ అన్నవి తెలుసుకుంటారు. తద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పడం జరుగుతుంది. మౌత్ పబ్లిసిటీ, ఇట్ విల్ స్ప్రెడ్ అనమాట. ప్రస్తుతానికైతే మన విశాఖపట్నం రీజియన్లో ఇదేనండి, ఇదొక్కటే ఆంధ్ర యూనివర్సిటీ సబ్ పోస్ట్ ఆఫీస్లో పెట్టిన ఈ జెన్జీ హ్యాంగ్అవుట్ స్పాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద పరిస్థితి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఈ జెన్జెడ్ పోస్ట్ ఆఫీస్ని ఈ జనరేషన్ విద్యార్థులు అందరికీ పనికొచ్చేలాగా ఇది తీర్చిదిద్దామని కూడాను చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ.